టు ఆల్ రౌండర్ చూసిన మనం ఒకవేళ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్స్లో కనుక ఉన్నట్లయితే మన గ్యాస్ స్టవ్ పైన ఉంటుంది, మన సిలిండర్ కిందనే పెట్టేసేయాలి అని మనం అనుకున్నట్లయితే సిలిండర్ నుండి గ్యాస్ స్టవ్కి పైప్ లైన్ కనెక్షన్ ఎలా ఇవ్వాల్సి ఉంటుంది అంటే మనం కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడే చేయాలా, కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఈ వర్క్ చేయించుకోవచ్చా అంటే గోడ లోపల నుండి పైప్ లైన్ వస్తుంది ఒక్కోసారి, కాబట్టి మనం కన్స్ట్రక్షన్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ వర్క్ చేయించాలి, దీనికోసం ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఈ గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్ ఎవరు చేస్తారు, ఏం పైప్స్ యూజ్ చేస్తారు అంటే మంచి స్టాండర్డ్గా ఉండే పైప్స్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి దానికి ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ విషయాన్ని కూడా ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అలాగే ఒక్కోసారి మనం కనెక్ట్ చేసిన తర్వాత కూడా లీకేజెస్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కొన్ని ఇబ్బందులు జరగకుండా మన స్టవ్కి ఎటువైపు ఈ గ్యాస్ లైన్ కనెక్షన్ ఉంటే బాగుంటుంది, కింద వైపు ఉంటే బాగుంటుందా, పైన ఉంటే బాగుంటుందా, సైడ్కి ఉంటే బాగుంటుందా, సో ఇవన్నీ కూడా మనం ముందే ఆలోచించి కనుక చేయకపోతే కొన్ని నష్టాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది, కాబట్టి అన్నిటిని కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మనం గోడలు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి అంతా ముందే ప్లానింగ్తో ఉండాలి, కరెక్ట్గా మనకి స్టవ్ ఎక్కడ వస్తుంది, ఏ ప్లేస్లో వస్తుంది అని. ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ కూడా కన్స్ట్రక్షన్ అవ్వకముందే మనం ఈ పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒక ప్లాస్టరింగ్ అయిపోయింది, ఇంకా దుబారా అవ్వకముందు ఈ పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇట్లా వచ్చి అవుట్ సైడ్ అంతా కూడా పైప్ లైన్ కిందికి వచ్చింది, పైన ఫస్ట్ ఫ్లోర్ నుండి కిందికి వచ్చి మనం సిలిండర్ అయితే ఎక్కడైతే పెడతామో అక్కడ వరకు అది కిందికి దింపి సిలిండర్ దగ్గర వరకు ఆ పైప్ లైన్ ఇస్తారనమాట. అది ఇన్సులేటెడ్ పైప్, సో ఎలాంటి లీకేజెస్ అవి కూడా ఏం జరగవు. ఈ పైప్ లైన్ అంతా మనకి ఇక్కడ గోడ దగ్గర కనిపిస్తుంది, అంతా బయటికే కనిపిస్తూ ఉంటుంది మనకి. సో మిగతా అదంతా లోపల వైపుకి అయితే కనిపించకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ స్టార్టింగ్లో మేము ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ వేయలేదు కాబట్టి కిచెన్ ప్లాట్ఫామ్లో కిందకి వస్తే బాగుంటుంది, కబోర్డ్ లోపలికి ఆన్ ఆఫ్ది అని అనుకున్నాం, ఆన్ ఆఫ్ లీవర్. సో తర్వాత ఆలోచిస్తే ఆ కింద వైపు వస్తే రోజు ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం కష్టమవుతుంది, కాబట్టి పైకి ఉంటేనే బాగుంటుందని తర్వాత డిసైడ్ అయ్యి పైకి వేయించామన్నమాట. టైల్స్ వేయించినప్పుడు ఈ పైపుని పైకి అనేసి వాళ్ళు టైల్స్ వేయడం జరిగింది. కిచెన్ ప్లాట్ఫామ్ తయారు చేసిన తర్వాత టైల్స్ వేయడం జరిగింది. తర్వాత లాస్ట్లో మళ్ళీ గ్యాస్ కనెక్ట్ చేసే వాళ్ళని పిలిచి మనం ఈ స్టవ్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు చాలా దగ్గరగా పెట్టారు టైల్స్ వేయడము, అంటే కొంత పైపు బయటకి కనిపిస్తూ ఉండాలన్నమాట. సో అట్లా అయితేనే వీళ్ళకి కనెక్ట్ చేయడం వీలవుతుంది అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే కొంచెం బయటకు వచ్చినాక కూడా ఈ పైపు డెలికేట్గానే ఉంటుంది, టైల్స్ వేసేటప్పుడు కనుక వాళ్ళు అటు ఇటు వంపినట్లయితే విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది, కాబట్టి అలా కొంచెం పైపు బయటకు వదిలేసేటట్టుగా వేయాలి. అది ముందే మనం తెలుసుకుని ఉండకపోతే ఏమవుతుందంటే ఇట్లా కొంచెం డ్యామేజ్ అయింది చూడండి. సో నెక్స్ట్ డ్యామేజ్ ఎక్కడైందంటే గ్యాస్ స్టవ్ అతను డెమోకి వచ్చి చూసినప్పుడు ఏం చెప్పాడంటే ఇక్కడ 4 బర్నర్ స్టవ్ పెడుతున్నాం కాబట్టి సో ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ లీవర్ ఉంది కదా, దాని పై దగ్గర వరకు కూడా మనం పెద్ద గిన్నెలు పెడితే అక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో పైపు ఆ గిన్నె వెనుక వైపు వస్తుంది, కాబట్టి హాట్ ఏమైనా యుటెన్సిల్స్ అట్లా పెట్టినట్లయితే పైప్ డ్యామేజ్ అవ్వడము, పైప్ నుండి గ్యాస్ లీక్ అవ్వడము, పైప్ మెత్తబడడం ఇవన్నీ జరుగుతాయి. సో ఇట్లా ఎప్పుడు దీని వెనక వైపు ఉండొద్దు. సో దీన్ని పక్కకు పెట్టండి అని చెప్పేసి మళ్ళీ గ్యాస్ స్టవ్ అతను అడ్వైస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మళ్ళీ పిలిచి మేము మళ్ళీ చేయించేసరికి దాదాపు చాలా రీవర్క్ అయ్యి మళ్ళీ టైల్స్ అతన్ని మళ్ళీ పిలిచి టైల్స్ వర్క్ కూడా చేయించాల్సి వచ్చిందనమాట. మళ్ళీ మనకి ఈ టైల్స్ కనుక అవైలబుల్ ఉంటే పర్వాలేదు, లేదంటే కూడా ప్రాబ్లం వస్తుంది, మొత్తం టైల్స్ మార్చాల్సి వస్తుంది. ఒకవేళ టైల్స్ మళ్ళీ ఇలాంటి టైల్స్ దొరికినా కూడా మనకి ప్యాచెస్ అనేది కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా గ్యాస్ కనెక్షన్ ఇప్పించుకునేటప్పుడే ముందే మనం అన్నీ పక్కాగా ఆలోచించి సో గ్యాస్ స్టవ్ వెనుక వైపు కాకుండా సైడ్కి వచ్చి ఉంటే మనకి చాలా బెటర్ అనమాట. అలాగే పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళు, ఏసీ పాయింట్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళు ఒకటే అనమాట. జనరల్గా మనం ఏసీ షోరూమ్స్లో కనుక్కుంటే ఈ టెక్నీషియన్స్ మనకు అవైలబుల్గా ఉంటారు. మనకి గోడ లోపల నుండి ఏసీ పాయింట్ కనెక్షన్ ఇస్తారు కదా, వాళ్ళే గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్ కూడా ఇస్తారు. నుండి మనం గ్రౌండ్ ఫ్లోర్కి కనుక ఈ పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వాలి, సిలిండర్ గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టి ఫస్ట్ ఫ్లోర్లో గ్యాస్ స్టవ్ ఉంటుంది అనుకున్నట్లయితే దాదాపు మనకి మన డిస్టెన్స్ని, మన గ్యాస్ స్టవ్ మన సిలిండర్ని పెట్టే డిస్టెన్స్ని బట్టి 5,000 నుండి 6,000 వరకే ఖర్చు వస్తుంది. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కూడా చేయించుకోవచ్చు, కాకపోతే ఈ పైప్ లైన్ అంతా కూడా బయట వైపు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వడం వల్ల 2 అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రతిసారి సిలిండర్ని కింద నుండి పైకి తీసుకురావాల్సిన అవసరం ఉండదు ఫస్ట్ ఫ్లోర్కి. అలాగే ఏదైనా లీకేజెస్ లాంటివి జరిగినప్పుడు సిలిండర్ పేలడం లాంటి ప్రమాదాలు ఇంట్లో జరగకుండా మనం ఓపెన్ ఏరియాలో
సిలిండర్ని పెడతాం కాబట్టి ప్రమాదం ఎక్కువగా జరగదన్నమాట. ఫైనల్లీ ఇలా అయింది. సో ఈ అతుకు అనేది మాత్రం కనిపిస్తుంది అనమాట. ఈ టైల్స్ ఇక్కడ ప్యాచెస్ వచ్చాయి కదా, ఇలా ప్యాచెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో మనం ముందే డిసైడ్ చేసుకుంటే, కరెక్ట్గా మనకు ముందే ప్లానింగ్ ఉంటే, సో ఈ ప్లేస్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకి ఎటువంటి లీకేజెస్ లాంటి ప్రాబ్లమ్స్ జరగవు. వేడి వల్ల ఈ పైప్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ముందే ప్లాన్ చేసేసుకుంటే ఈ ప్యాచ్ అనేది ఉండకపోయేది, ప్లస్ అలాగే ఇంత రీవర్క్ అనేది జరగకుండా ఉండేదన్నమాట. Thanks for watching my video. Please like, share and subscribe.